బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బలోత్రా జిల్లాలోని పచ్పద్రా రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. హెచ్బిసిఎల్ ఆయిల్ రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మంటలు ఆర్పుతూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. ఏకంగా 20 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రిఫైనరీని కమ్మేసింది దట్టమైన నల్లటి పొగ. భారీ పేలుడుతో భయాందోళనకు గురయ్యారు సిబ్బంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సింది ఈ రిఫైనరీ. 2013లో ఈ రిఫైనరీకి ఫౌండేషన్ పడింది. మొదట్లో 37,230 కోట్ల అంచనా వ్యయంతో ఇది ప్రారంభమైంది. అయితే 2018లో మరోసారి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం జరిగింది. 2018 తర్వాత 43,000 కోట్లకు అంచనా వ్యయం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రాజస్థాన్ పచ్పద్రా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కావడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు, అంటే ఏప్రిల్ 20న మధ్యాహ్నం ఇది ప్రారంభం గురించి ఇన్ఫ్యాక్ట్ ఇది ఈరోజు మధ్యాహ్నం ఇది ఈ ప్రమాదానికి గురైంది. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో పచ్పద్రా రిఫైనరీలో హెచ్పిసిఎల్ పచ్పద్రా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది రేపు, అంటే ఏప్రిల్ 21న జాతికి అంకితం చేయాల్సి ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం రిఫైనరీలో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ సిడి అంటూ ఉంటారు, అలాగే వీడియు వాక్యూమ్ డిస్టిలేషన్ యూనిట్ ఈ సెక్షన్స్లో మంటలు చెలరేగాయనేది ఇటు జాతీయ మీడియా చెప్తున్నమాట. అయితే ఈ యూనిట్నే ప్రారంభించాల్సి ఉండడం కూడా ఇక్కడ గమనార్హంగా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఒక ఎక్స్చేంజర్ పేరడం కారణంగానే ఈ మంటలు అంటుకున్నాయని చెప్పి ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ ఈ ప్రమాదంతో రిఫైనరీ ప్రాంగణం మొత్తం ఒక దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది ఆ ప్రాంతాన్ని. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నై ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడం తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గందరగోళానికి లోనైన పరిస్థితి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అక్కడున్న ఉద్యోగులంతా ఇంటర్నల్గా ఫైర్ సేఫ్టీ సిస్టమ్ని యాక్టివేట్ చేశారు. దాదాపుగా 20కి పైగా ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. లోకల్ పోలీస్ అక్కడికి అక్కడికి చేరుకోవడం జరిగింది. సివిల్ డిఫెన్స్ అలర్ట్ అయింది. జిల్లా యంత్రాంగం వెంటనే అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు అక్కడ అడ్వాన్స్డ్, అంటే ముందస్తు చర్యల భాగంగా జాగ్రత్తలు చేపట్టిన పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతాన్ని మొత్తం వెంటనే ఖాళీ చేయించేశారు. ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం సేఫ్గా బయటపడ్డారనేది వినిపిస్తున్నమాట. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి అఫీషియల్స్ చెప్తున్నమాట. పచ్పద్రా రిఫైనరీ అసలు ఏంటి పచ్పద్రా రిఫైనరీ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పచ్పద్రా ప్రాజెక్ట్ ఇండియాలోని మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇది హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్ట్. ఒక మాటలో చెప్పాలంటే జాయింట్ వెంచర్ ఇది. అంటే విదేశాల నుంచి మనం ఇప్పుడు ఇంధనం దిగుమతి చేసుకుంటాం కదా, ఆ దిగుమతిని తగ్గించి ఇటు మన ఇండిజినియస్గా అంటే దేశీయంగానే ఉత్పత్తిని పెంచాలి అనే లక్ష్యంతో సుమారు 79,450 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ప్రారంభోత్సవ ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ సోమవారం సాయంత్రం రిఫైనరీని ఆయన వెళ్లాల్సి ఉంది. అంటే షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం అంటే ఈ రోజు. అయితే అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరగడం అక్కడ భద్రతా ఏర్పాట్లపై అంటే సేఫ్టీ అరేంజ్మెంట్స్ మీద తీవ్ర ఆందోళన పెంచడం జరుగుతుంది. మంటలని పూర్తిగా అదుపు చేశారు అనేది వినిపిస్తున్నమాట. బట్ పూర్తిగా అదుపులోకి వచ్చాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మంటను పూర్తిగా అదుపు చేసిన తర్వాత మాత్రమే నష్టం ఎంత జరిగి ఉంటుందనేది అంచనాకు రాగలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనతో మంగళవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంపై బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో. కొన్ని కిలోమీటర్ల మీద నల్లటి పొగ ఆవరించేసింది. ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకునే వంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఇంటర్నల్గా జరిగిన ప్రమాదమా లేకపోతే ఏమైనా కుట్రకోణం ఉందా, దీన్ని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అనే అన్ని కోణాలు కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, ఇంటర్నల్గా జరిగిన తప్పిదమా లేకపోతే దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా అక్కడ మంటని అదుపులోకి తీసుకురావడం,
అధికారుల ముందున్న తక్షణ కర్తవ్యం. ఫస్ట్ ఆ మంటలు అదుపులోకి వచ్చాయి, అక్కడ పరిస్థితి అదుపులోకి ఉందంటే ఆ తర్వాత దానికి తగినట్టుగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అనేది ప్రస్తుతం అక్కడ ఎంప్లాయీస్ని సేఫ్గా బయటికి తరలించడం, దాంతోపాటు ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకి వ్యాపించకుండా, మిగిలిన యూనిట్స్ కావచ్చు లేకపోతే మిగిలిన ప్రదేశాలకు వ్యాపించకుండా ఆ మంటను అదుపులోకి తీసుకురావడం, అండ్ దాంతోపాటు ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా దాన్ని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఆ ప్రమాదాన్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కానీ ఒక్కసారిగా ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ దట్టు ఈ టైంలో మనకి చాలా కీలకం. ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గుతున్న సందర్భం, అంటే ఫ్యూయల్ డిపెండెన్సీ తగ్గించుకోవాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటుంది కదా. ఎందుకంటే కేవలం మనం అరౌండ్ 80 to 85% మన విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఇంధనాన్ని. కాబట్టి ఇప్పుడు వీటి డిపెండెన్సీ తగ్గించుకొని దేశంగా ఉత్పత్తి పెంచుకోవాలి అనుకుంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం అనేది కాస్త మనకి ఆందోళన కలిగించే అంశం. అండ్ మనకి ఒక విధంగా చెప్పాలంటే గట్టి దెబ్బ. బట్ అది అంత వేగంగా అది రికవరీ చేయగలమా, లేకపోతే రికవరీ చేయడానికి టైం పడుతుందా, లేకపోతే ఈ ప్రమాదం ఆ తీవ్రతకు సంబంధించి అంచనాకి రావడానికి కూడా, అంటే ఈ ప్రమాద తీవ్రత ఎంత మేరకు డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ కంట్రోల్కి ఎంత సమయం పట్టచ్చు, ఆ డ్యామేజ్ నష్టం ఎంత, దాని ఇంటెన్సిటీ ఎంత, ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్ రావడానికి అధికారులు చెప్తున్న మాట ఒకటే. ప్రస్తుతం ఆ ప్రమాదంలో పూర్తిగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ మంటను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రమాదం కంట్రోల్ అయ్యిందా లేదా, పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందా లేదా అనలైజ్ చేసుకోవడం. ఆ అనలైజ్ చేసుకున్న తర్వాత ఆ నష్టం ఏంటి, ఇది ఎంత మేరకు నష్టం కలిగించింది, అంటే ఫినాన్షియల్గా కాకుండా మనకి దాన్ని రికవరీ చేసేంతలా ఏమైనా జరిగిందా, లేకపోతే దాన్ని బియాండ్ వెళ్ళిపోయిందా, ఒకవేళ వెళ్తే ఎంతవరకు వెళ్ళిపోయింది, ఏం జరిగింది అనేది దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.